వేయకండి 6-7 దాకా వేయండి 8 అంగుళాలు దాకా వేసేస్తున్నారు. పట్టుకెళ్ళినా ఒకసారి పైకి లేపన్నా, ఒకసారి పైకి లేపండి. గేర్లు కూడా దోషుడితో లేపండి, దోషుడితో లేపండి. మళ్ళీ లేపండి దోషుడితో. అట్లా లేపండి సరిపోతుంది, దోషుడితో లేపితే సార్. ఓకే ఒకసారి చూడండి మీరు కూడా. ఓకే ఇచ్చేయండి. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో చేపల పట్టుబడి అయితే జరుగుతుందండి. ఈయన గోపాలకృష్ణ గారు అండి. వాళ్ళు మన చేపలు అయితే తీసుకెళ్తున్నారు. అది కూడా వ్యాన్ కూడా అక్కడ మనం పెట్టుకున్నాం. సో ఈ వ్యాన్ నుంచి ఏ ఊరు సార్ వెళ్ళేది? కొమరవోలు, గుడివాడ, విజయవాడకు మయాన్ అయితే మనం ఈరోజు మన చేపలు అయితే పంపించడం అయితే జరుగుతుందండి. సో నేను సైజ్ ఎక్కడ కాడి నుండి ఇచ్చాను? 6 అంగుళాల కాడి నుంచి 6 కాడి నుంచి అన్నాను. కానీ మళ్ళీ మీకు తర్వాత ఏమన్నా ఏమంటే 5 వస్తుందండి, 5 తగులుద్దండి. మరి 5 లోపు అంటే ఇప్పుడు ఎక్కడైనా సరేనండి 6 కాడి నుంచి అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకి. 5 కాడి నుంచి ఏ సైజ్ వరకు వచ్చింది పిల్ల? 6, 7, 100 గ్రాములు తగులుతున్నాయి. 100 గ్రాములు కూడా సైజ్ దొరుకుతుంది. 5 అంగుళాల నుంచి 100 గ్రాముల వరకు అయితే పిల్ల అయితే మనం ఇప్పుడు ఈరోజు వేసి పంపించడం అయితే జరుగుతుందండి. సో ఆ పిల్ల వీడియో కూడా మీకు తీసాను, మీ స్క్రీన్ మీద వస్తుంది చూడండి. అలాగే హౌ టు మన ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? బాగుందండి. మన ఛానల్లో వీడియోస్ ఏం చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? వీడియోస్ ఫాలో అవుతూనే ఇక్కడికి దాకా వచ్చాను. అవును, వీడియోలు చూసి. సో సార్ ఇంకోటి నాకు పేమెంట్ ఎక్కడ వేసారు సార్? పేమెంట్ అడ్వాన్స్ వేసాను, బై హ్యాండ్ ఇస్తున్నారని. అడ్వాన్స్ అయితే కంపల్సరీ వేసారు, ఎందుకంటే నేను వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ నేను అరేంజ్ చేసుకోవాలి కదా. సో ఏంటంటే తర్వాత నేను ముందే కొట్టుకోవాలి, ఇవన్నీ మీకు తెలిసినవి. సో దానివల్ల నేను కొంత అడ్వాన్స్ అయితే ఆన్లైన్లో వేయించుకుంటాను. తర్వాత డైరెక్ట్గా ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం మిగిలిన అయితే మీరు వేసి పంపించవచ్చు. అంతే కదా సార్? నేను అన్న అడ్రస్ కానీ అది కానీ కరెక్ట్ లొకేషన్ మా ఇంటికి వచ్చేసరికి కదా, వాట్సాప్లో లొకేషన్ పెట్టాను. మీ లొకేషన్ కూడా వచ్చేసరికి నా ఊరి పేరు కూడా చెప్పండి అండి. తామరకొల్లు మా ఊరు. సో లొకేషన్ అక్కడే ఉంటాను నేను. మీరు తామరకొల్లు పెట్రోల్ బంక్ కాడికి వస్తే సచివాలయాలు, కరెక్ట్ లొకేషన్ సచివాలయాలు కాడని మేము ఉండేది. సో అక్కడ నుండి వస్తే మనకి అర్థం అవుతుంది. ఇప్పుడు గుడివాడ అయితే విజయవాడకి గుడివాడకి మయానం, గుడివాడ నుంచి 6 కిలోమీటర్లు వస్తే అక్కడ మన చేపలు అయితే పంపించడం జరుగుతుంది. సో మన వర్కర్లు వీళ్ళందరూ, సో వీళ్ళు ప్రతి ఆల్రెడీ లాస్ట్ టైంలో వీడియోలు కూడా చూసారు మన వర్కర్స్ని. సో తప్పకుండా అండి. సో మీకు ఏమైనా డౌట్స్ సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో పిల్ల విషయంలో కానీ దాని విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ ఉండండి. సైజు అన్న ప్రకారం వేసి పంపించమండి. అవునా కదండి? అసలు సైజ్ ఎలా ఉంది? అన్న సైజుకి అసలు తగ్గను, పిచ్ సైజే అవుతుంది. 100 గ్రాముల సైజ్ అసలు ఎక్కడ అసలు ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వనండి వాటిలో. సో కాంప్రమైజ్ అవ్వకుండా మనం అయితే వేసి పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడైతే వ్యాన్లో అయితే వేసి పంపిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారు? లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అనుభవాన్ని కూడా కొంచెం డెఫినెట్గా మనం కూడా డెఫినెట్గా అక్కడ వచ్చిన తర్వాత నేను కూడా ఆడియో కాల్ కంపల్సరీ పెడతానండి. ఆడియో కాల్స్ బోర్డు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది కూడా మీరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సార్. హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈ రోజు మనం చేపల పట్టుబడి అయితే పట్టడం జరుగుతుంది. సో ఈయన మా వనమేశ్వరి గారు. ఆయన ఏమండి మేత్రి గారు, ఒకసారి చూడండి. ఆయన ఏమండి సైజ్ ఎలా ఉంటుంది? అది 5 కాడి నుంచి ఉంటుందా? ఇప్పుడు మేము 5 కాడి నుంచి అయితే మనం ఇవ్వడం అయితే జరిగిందండి. సో పట్టుబడి అయిన తర్వాత మన పిల్ల ఎలా వచ్చింది ఏంటి అనేది పార్టీ కూడా ఇక్కడే ఉన్నారు, ఆయనతో మీతో మాట్లాడిస్తాను. సో మీకు ఎవరైనా చేపలు కావాలంటే స్క్రీన్ మీద నా నంబర్ ఉంది. ఒకటి మన ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి. నా దగ్గర చేపలు పట్టుకెళ్ళిన వాళ్ళు ఆ రివ్యూస్ చూసి మీరు నా దగ్గర చేపలు తీసుకెళ్ళడానికి రావచ్చు. అలాగే మొత్తం అయిన తర్వాత అక్కడ నుంచి మీతో మాట్లాడడం జరుగుతుంది. వల అయితే లాగడం అయితే జరుగుతుందండి. సో వల అయితే ఈ మూల అయితే వేసుకుని పొందు వల అయితే పలుచుకోవడం అయితే జరుగుతుంది. సో వల అయితే అంతా పలుచుకున్న తర్వాత వరుస అయితే లాగడం అయితే జరుగుతుంది. 3 ఎకరాల ట్యాంక్ అండి నేను లాగింది. సో నెంబర్ తక్కువైనా సరే ఎక్కువైనా సరే మీకు ఎంత నెంబర్ కావాలంటే అంత నెంబర్కి నేనైతే చెరువు అయితే లాగడం అయితే జరుగుతుంది. సార్ మనకి 4,000 కావాలి, 5,000 కావాలి, నో ప్రాబ్లం అండి. 4,000 కావాలన్నా 5,000 కావాలన్నా నేను 3 ఎకరాల చెరువు అయినా సరే లాగేస్తానండి. అసలు అందులో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఎక్కువ నెంబర్ అయితేనే లాగుతాడు, తక్కువ నెంబర్ అయితే ఇవ్వడు అనే ఉద్దేశాలు అయితే వద్దండి. మీకు ఎంత నెంబర్ కావాలన్నా సరే అంత నెంబర్ నేనైతే వేసి పంపించడం అయితే జరుగుతుంది. సో దాని గురించి మీరైతే ఎలాంటి ఇబ్బంది అయితే పడవసరం లేదు. అలాగే ఇప్పుడు మన సబ్స్క్రైబర్ని అయితే చూపిద్దాం. సో ఈయనండి పార్టీ ఆయన గోపాలకృష్ణ గారు. ఆయన అయితే మన దగ్గర చేపలు అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో వల అయితే మొత్తం పరుస్తున్నారు. సో వల్లాకు వచ్చిన తర్వాత ఇలా వల అయితే కట్టడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చూపిస్తున్నానంటేనండి, నేను చేపల బిజినెస్ లో ఎలా చేస్తున్నాను ఏంటి, ఒక కస్టమర్ నా దగ్గరికి వస్తే నేను ఆయనతో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, ఆయన చూసుకునే కేరింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అనేది నేనైతే మీకు చూపించవలసిన బాధ్యత నాలో ఉందండి. సో అందుకే నేనైతే చూపిస్తున్నానండి. ఒకటి, ఇతని దగ్గరికి వస్తే మనకి అనుకున్న సైజులో ఇస్తాడా, అనుకున్న సైజులో మనకి పిల్ల వస్తుందా రాదా అన్న డౌట్లు కూడా మీకు ఉంటాయండి కొంతమందికి. అలాంటి డౌట్లు కానీ మీరు ఏమీ పెట్టుకోవద్దు అవసరం లేదండి. డైరెక్ట్గా మీరు రండి నా దగ్గరికి. మా విలేజ్ వచ్చేసరికి తామరకొల్లు విలేజ్లో నేనైతే ఉంటాను. సో కైకలూరు మండలం తామరకొల్లు విలేజ్లోనే
పక్కనే నేను ఉండేదండి చాలామంది. సో మీరు నా దగ్గరికి రండి, చేపలు చూసుకోండి. మీరు ఆన్లైన్లో వీడియోలో చూసినా సరే మీరు ఏ వీడియో అయితే చూసారో అదే పిల్ల అయితే నేను వేసి పంపించడం అయితే జరుగుతుందండి. సో బిజినెస్కి మారు పేరు జీకే బాబు. సో ఈ ఉద్దేశంతో నేనైతే చేపల బిజినెస్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఒకటి, కస్టమర్ సాటిస్ఫాక్షనే నాకు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కస్టమర్తో నేను ఎందుకు మాట్లాడిస్తున్నానంటే నేనేదో చెప్పండి అండి, ఇలా చెప్పండి అలా చెప్పండి అని చెప్పనండి ఎక్కడ. ఎందుకంటే సార్ మీకు ఏమనిపిస్తుందో అదే చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఇలా చెప్పమని అలా చెప్పండి చెప్పరు. ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు, కొనుక్కెళ్తున్నాడు. అందుకే అది చూసుకున్నప్పుడు మనకు పిల్ల వెంటనే చూసుకున్న వెంటనే తెలిసిపోదు కదా. నేను చెప్పవసరం లేదండి, నా దగ్గర ఉన్న ప్రొడక్టే మాట్లాడుద్ది, నేను మాట్లాడడం అవసరం లేదు. నా ప్రోడక్ట్ మాట్లాడద్ది. కానీ నా ప్రోడక్ట్ ఉందన్న విషయం మీకు తెలియజేయడం కోసం నేనైతే మాట్లాడటం అయితే జరుగుతుంది. సో ఇదండి ఒకసారి. సో పార్టీ ఆయన కూడా చూసుకున్నాడు, చేపల ఆయన చూసుకుని కరెక్ట్గా మంచి సైజు విషయంలో మాట్లాడుకున్న తర్వాత మనం అయితే వేసి పంపించడం అయితే జరుగుతుందండి. సో అలా వ్యాన్లో అయితే వేసి వ్యాన్ అయితే మనం పంపించడం అయితే జరుగుతుంది. మా వ్యాన్ డ్రైవర్ కూడా మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వస్తారండి, చాలా మంచి ఆయన కూడా. సో అలాగే మన చేపలు అయితే వేసి పంపించడం అయితే జరుగుతుంది. మీకు ఎవరికైనా సరే చేపలు కావాల్స్తే స్క్రీన్ మీద నా నంబర్ ఉందండి, ఒకసారి మీరు అక్కడ నుంచి నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. కొన్నిసార్లు నేను కాల్ లిఫ్ట్ చేయట్లేదని మీరు టెన్షన్ పడడం అవసరం లేదండి. నేను ఒక కంపెనీలో ఒక చిన్న జాబ్ అయితే చేసుకుంటున్నాను, ప్రైవేట్ జాబ్. సో ఆ కంపెనీలో చూసుకుని రెండు మేనేజ్ చేయడం కొంచెం కొన్నిసార్లు కాల్ లిఫ్ట్ చేయడం కారణం కూడా అదే. సో దాని మూలంగానే నేనైతే కాల్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను. సో తర్వాత సెక్యూరిటీలో ఉంటుందండి ఫోన్ నెంబరు, ఫోను తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత కాల్ బ్యాక్ అయితే కంపల్సరీగా అయితే నేనైతే చేయడం అయితే జరుగుతుంది. ఇవాళ పొద్దున్నే నేను కంపెనీ కాడ నుంచి రాగానే మా ఇంటి దగ్గర అయితే కలవడం, నా కంపెనీ డ్రెస్లోనే ఆయన డైరెక్ట్గా మా ఇంటికి కూడా రావడం అయితే జరిగిందండి. చాలా విషయాలు అయితే మేము మాట్లాడుకున్నాం, కల్చర్ గురించి కానీ దాని గురించి కానీ. సో ఇలా వ్యాన్ అయితే వేసి వ్యాన్లో వేసి పంపించడం అయితే జరుగుతుంది. ఒకటి, క్వాలిటీకి క్వాంటిటీకి మారు పేరండి. నేను అందులో అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సైజు విషయంలో కానీ అక్కడ కానీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వను. చక్కగా పిల్ల ఉందండి, వేరే నెంబర్ 1 కండిషన్లో అయితే ఉంది. అలాగే మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ చేసి మీరు చేపలు ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఎంత నెంబర్ కావాలన్నా సరే నేను అంత నెంబర్ అయితే వేసి పంపించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ గైస్. మీకు డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎందుకేనంటే ఆ డౌట్స్ నేను మళ్ళీ వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్లో ఆడియో కాల్స్ ఉన్నాయి, అవి కూడా మీరు వినండి. చాలా విషయాలు వీడియోస్లో లేని ఆడియో కాల్స్లో ఉంటాయండి. సో అందుకే ఆ ఆడియో కాల్స్ కూడా మీరు వింటే మీకు చాలా విషయం అయితే తెలుస్తుంది.